హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజే క్రియేషన్స్. ఇవాల్టి మా వీడియోలో ఈసారి మేము కవర్ చేసిన ఓల్డ్ హిస్టారికల్ టెంపుల్స్ గురించి చూపించబోతున్నాము. స్టార్టింగ్ ఫ్రమ్ తిరుపతి అనగానే యూజువల్గా అందరం ఫ్యామిలీతో వెళ్తాం కదండి. సేమ్ మేము కూడా అట్లాగే మొత్తం మా ఫ్యామిలీ అందరం వెళ్ళాము. యూజువల్గా మేము ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్ షిప్ దిగి మళ్ళీ తిరిగి షిప్ ఎక్కే లోపల ఒకసారి ఖచ్చితంగా తిరుపతి వెళ్తాము. ఈసారి కూడా అట్లాగే వెళ్తున్నాము. అయితే ఇది వింటర్ సీజన్ అవ్వటం వల్ల చాలా ఫాగీగా చాలా మంచు పడుతూ అట్లా ఉందన్నమాట. చాలా స్లోగా వెళ్తూ ఉన్నాము. అండ్ మార్నింగే మేము వైజాగ్ నుంచి నెల్లూరు వరకు వెళ్ళి నెల్లూరులో నైట్ హాల్ట్ చేసి నెల్లూరులో మార్నింగే స్టార్ట్ అయ్యాం. నెల్లూరు నుంచి తిరుపతి వచ్చి అరౌండ్ ఒక 2.5 అవర్స్ జర్నీ, అంతే 2 to 2.5 అవర్స్. సో మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి మేమందరం స్టార్ట్ అయ్యాము. అండ్ యూజువల్గా నేను మా హస్బెండ్ ఎక్కువ నడిచి ఎక్కుతాము. బట్ ఆఫ్టర్ షన్ను పుట్టిన తర్వాత మేము అసలు నడిచి ఎక్కలేదు, వీలవ్వలేదన్నమాట. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నడిచి ఎక్కాలని చెప్పి మా మరిది ఉన్నారు. సో తనకి కారు ఇచ్చేసి అత్తయ్య, మావయ్య, మా మరిది, సిస్టర్ అందరూ వెళ్ళిపోయారు. నేను మా హస్బెండ్ నడుచుకుంటూ పైకి స్టార్ట్ అయ్యాము. యాజ్ యూజువల్ ఎప్పట్లాగానే అలిపిరి నుంచి స్టార్ట్ అయ్యాం. మేము ఇక్కడ స్టార్టింగ్లో ఫస్ట్ మెట్టు దగ్గరే పసుపు, కుంకుమ, కొబ్బరికాయ అన్నీ కొట్టి అక్కడ నుంచి దేవుడికి దండం పెట్టుకుని స్టార్ట్ చేసాము. అలిపిరి ఫస్ట్ మెట్టు నుంచి పైన తిరుమల వరకు అరౌండ్ 9 కిలోమీటర్స్ ఉన్నాయి. మేము ఒక 11 o'clock ఆ టైం కల్లా స్టార్ట్ అయ్యాము ఎక్కడము. అయితే వాచ్లో కూడా చూసుకుంటూ ఉన్నాము అనమాట. ఎన్ని స్టెప్స్ అవుతున్నాయి, ఎన్ని ఫ్లోర్స్ ఎక్కినట్టు అవుతుంది, ఎన్ని కిలోమీటర్స్ అన్నట్టు అన్నీ చూసుకుంటూ ఉన్నాము. ఈ మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఫస్ట్ టైం మనకి పెద్ద రాజగోపురంలో నుంచి వెళ్తాం కదా. అసలు తిరుపతి అంటేనే ఒక డివోషనల్ ఫీలింగ్ ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. అటువంటిది ఇంక ఈ మెట్ల దారిలో ఎక్కుతూ ఉంటే మనకి వెనకాల మంత్రాలు అవి వినిపిస్తూ ఉంటాయి, పాటలు అవి వినిపిస్తాయి. ఎంత బాగుంటుందంటే ఫీల్ అంత బాగుంటుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాకు ఇంకో గోపురం కనిపించింది. ఇది వచ్చి మైసూర్ గోపురం అంట. కానీ ఎంత మంచి చెక్కుడు ఉందంటే, అవి పాతకాలం టెంపుల్స్ కదా, రాయి మీదంతా చెక్కుళ్ళు అట్లా చాలా బాగుంది. అండ్ వెళ్ళే దారిలో చాలామంది ఇట్లా రాళ్ళని ఇట్లా ఒకదాని మీద ఒకటి పేర్చి ఇల్లు కట్టినట్టు అన్నట్టు చేస్తారు కదా, అట్లా చేస్తూ ఉన్నారు. మేము కూడా వెళ్ళి పెట్టాము. ఇంకా అది పెట్టి మళ్ళీ రిలాక్స్ అయ్యి మళ్ళీ నడకదారి స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ మొత్తం అంతా కలిపి ఒక 3550 స్టెప్స్ ఉంటాయి. అరౌండ్ ఒక 4 to 5 అవర్స్ అయితే తీసుకున్నాం. అంటే చాలా ఆగి ఎక్కాం మేము. అండ్ మధ్యలో మేము ఆగి ఎక్కడానికి మాకు అలసటగా ఉంటే చాలామంది ఇట్లా మెట్లంతా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటూ, కొంతమంది మోకాలతో ఎక్కుతూ, కొంతమంది కర్పూరాలు అయ్యి పెడుతూ ఎక్కారనమాట. వాళ్ళకి అసలు నిజంగా ఎంత పెద్ద కోరిక కోరుకున్నారో అన్నట్టు అనిపించింది. నిజంగా నడిచి ఎక్కడం ఒకటైతే అందులో ఇట్లా పసుపులు అయ్యి రాసుకుంటూ ఎక్కడం అనేది ఇంకొంచెం కష్టమనే చెప్పాలి. కానీ ఆ దేవుణ్ణి నమ్ముకుని ఇంకలా ఎక్కుతున్నారు అన్నట్టు అనిపించింది. ఇలా ఒక 2000 స్టెప్ దాటిన తర్వాత మనకి గాలిగోపురం వస్తుంది అనమాట. ఇక్కడ యూజువల్గా మనకి ఫ్రీ టోకెన్స్ అవి ప్రొవైడ్ చేస్తారు. మామూలుగా ఇట్లా నడుచుకుని ఎక్కే వాళ్ళకి టోకెన్స్ ఇస్తారు కదా, అవి అకామిడేషన్కి బయోమెట్రిక్స్ అవన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఈ గాలిగోపురం దగ్గర అరౌండ్ ఒక 12,000 నుంచి 14,000 వరకు టోకెన్స్ ప్రొవైడ్ చేస్తారు డైలీ బేసిస్ మీద. అండ్ అట్లాగే ఇక్కడ మనకి వాటర్ ఫెసిలిటీ, మెడికల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ అన్నీ కూడా బాగా దొరుకుతాయి. లైక్ ఈ క్యాంటీన్స్లో అయితే మ్యాగీ నుంచి ఫాస్ట్ ఫుడ్స్ వరకు అన్ని రకాల ఫుడ్స్ దొరుకుతాయి. మేము కూడా కొద్దిసేపు ఇక్కడ రిలాక్స్ అయ్యి మళ్ళీ నడవటం స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ ఇక్కడ వరకు అయితే మాత్రం ఫాస్ట్గానే ఎక్కాము. ఇక్కడ తిన్న తర్వాత నుంచి కొంచెం స్లోగా ఎక్కాము. ఇట్లా నడుస్తూ ఉంటే ఈ పిల్లర్లన్నిటి మీద కూడా గోవింద నామాలు రాసున్నారు. ఒక పక్కన మంత్రాలు వినిపిస్తూ ఈ గోవింద నామాలు చదువుతూ మెట్లెక్కుతూ ఉంటే వేరే లెవెల్ అసలు.
ఇంకా ఈ దారి పొడవునా అయితే గోలీ సోడాలు, మామిడికాయ తొనలు, మోరీ మిక్చర్లు ఇటువంటివి అయితే కనిపిస్తూనే ఉంటాయి. మనల్ని రండి రండి అని పిలిచినట్టుగా అనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇవన్నీ ఉండటం వల్ల మనం కూడా ఆగుతాము, కొంచెం తాగుతాము, రిఫ్రెష్ ఫీల్ అవుతాము, మళ్ళీ వెళ్తాం. ఎందుకంటే ఆ నడిచిన అలసట కూడా ఇవన్నీ తింటూ ఇట్లా ఉండటం వల్ల మనకు అస్సలు తెలియదు. అలాగే వెళ్తూ ఉంటే దారిలో మనకి కొన్ని జింకలు అవి కూడా కనిపిస్తాయి. ఈ డీర్ పార్క్ అని ఉంటుంది, అది కనిపిస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఇవన్నీ మనకి కనిపిస్తూనే ఉంటాయి. అలాగే చాలా దగ్గరలో అయితే వాళ్ళు బోర్డుల మీద రాసి పెట్టున్నారు ఏమని, ఈ వైల్డ్ యానిమల్స్కి ఫుడ్ని ఇవ్వద్దు, వాటికి అవి అలవాటు పడి జనాల మీదకి వస్తున్నాయి అన్నట్టు రాశారనమాట. ఆ సెయింగ్స్ అవన్నీ కూడా మనకి దారిలో అంతా కనిపిస్తూనే ఉంటాయి. ఇంకా ఈ వెళ్ళే దారిలో అంతా కూడా దశావతారం విగ్రహాలు ఉంటాయి. అంటే కొంచెం దూరం నడిచిన తర్వాత ఒక అవతారం, ఇంకొంచెం దూరం నడిచిన తర్వాత ఇంకో అవతారం, అట్లాగనమాట. ఇలా దశావతారాలన్నీ మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఇంకా ఇట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నెక్స్ట్ వచ్చే హాల్ట్ వచ్చి హనుమంతుడి విగ్రహం. యూజువల్గా మనం వెళ్ళేటప్పుడు కాకపోయినా రిటర్న్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా అందరూ ఇక్కడ ఆగుతారు. ఇక్కడ ఆగి హనుమంతుడికి దండం పెట్టుకుని వెళ్తారు. మనకి ఇట్లా నడిచి ఎక్కేటప్పుడైతే మధ్యలో వస్తుంది అనమాట, గాలిగోపురం దాటిన తర్వాత నెక్స్ట్ హాల్ట్ వచ్చి హనుమంతుడి విగ్రహం. ఇక్కడ కూడా దండం పెట్టుకుని ఇంకా ఎదురుకు వెళ్తూ ఉంటే మంచి వ్యూ పాయింట్లు లాగా ఉంటాయి. లైక్ రోడ్డు దారి ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఒక గోపురాలు, ఈ ఆర్చులు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక్కొక్క దగ్గర కనిపిస్తూ ఉంటాయని. మధ్యలో కొంచెం మనం రోడ్డు మీద నడుస్తూ ఉంటాం అనమాట. మనం అంటే సగం మెట్లు ఎక్కుతాము, మధ్యలో ఇట్లా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాము. ఈ నడిచే దగ్గర అంతా కూడా మనకి వెహికల్స్ వెళ్తాం అవన్నీ కనిపిస్తాయి. పక్కన కొంచెం ఫుట్పాత్ వేలాగా ఉంటుంది, అక్కడి నుంచి నడిచి వెళ్తాం. యాక్చువల్లీ ఇది నా ఫేవరెట్ స్పాట్, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడూ వాటర్ పడుతూనే ఉంటుంది. అండ్ అట్లాగే ఆ వాటర్ పడుతూ చాలా క్లోజ్డ్గా ఉండటం వల్ల ఒకలాగా చల్ల గాలి వస్తూ ఉంటుంది. ఇంకా ఒక దగ్గర అయితే ఈ చిన్న ఉడతను చూసారా, ఈ చిన్నగా లేదులే కొంచెం పెద్దగా ఉంది. దీని ఎగ్జాక్ట్ పేరు అయితే నాకు తెలీదు, ఏదో ఉడత జాతికి సంబంధించింది. ఒక టమాటా పెడితే అది చిన్నగా వచ్చి ఆ టమాటాని పట్టుకుని చెట్టు పైకి ఎక్కి కూర్చుని తిన్నది. యాక్చువల్లీ ఇవేంటివో తెలియదు కానీ ఈసారి తిరుపతిలో ఎక్కువ కనిపించినాయి. ఇంకా అలాగే నడుస్తూ ఉంటే ఒక పెద్ద జింకలాగా కనిపించింది. ఇది కూడా జింకనే అనుకుంటున్నాను, కాకపోతే పెద్దది, కొమ్ములు లేకుండా. ఇంతకుముందు మనకి కనిపించింది స్పాటెడ్ డియర్ అంటారు కదా, అవన్నమాట. ఇది కూడా ఒకలాంటి జింకలే. ఇది కూడా కనిపిస్తూ ఉన్నాయి మనకి వెళ్ళే దారిలో అంతా, ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఇంకా నడవటం, అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మోకాలి పర్వతం వచ్చిందండి. ఇక్కడ మనకి వెళ్ళేసరికి ఒక గోపురం ఉంటుంది. అట్లాగే ఇక్కడ మెట్లన్నీ కూడా కొంచెం ఎక్కువ స్టీప్గా ఉంటాయి. మిగతా మెట్లన్నీ ఒకలాగా ఉంటాయి, మాత్రం ఈ మోకాల మెట్లు మాత్రం వేరేలాగా ఉంటాయండి. చాలామంది ఇక్కడ నుంచి మోకాల మీద ఎక్కడం స్టార్ట్ చేస్తారు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మొత్తం రాళ్ళు అట్లా ఉన్నప్పుడు మనం మెట్లు ఎక్కుతూ ఉంటే మన ఒక కాలు తర్వాత ఇంకో కాలు మోకాలు ఆ రాయికి తగులుతూ ఉండేదంట. అందుకని దీనికి మోకాలు పర్వతం అని పేరు వచ్చిందంట. ఇక్కడైతే చాలామంది ఇంకా మోకాళ్ళతో ఎక్కుతున్నారు. అంటే మొత్తం కాకపోయినా లైక్ 3 మెట్లు 5 మెట్లు అట్లా అనుకుని ఎక్కుతూ ఉన్నారు. ఇంకా అట్లా ఇవన్నీ దాటుకుని వెళ్తే ఇంకా ఫైనల్గా లాస్ట్ స్టెప్స్ దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఎస్ మేము రీచ్ అయిపోయాము అట్లా అని ఒక కొంచెం ఆనందం వచ్చిందనమాట. అలాగే ఈ గోవిందనామాలు, మంత్రాలు, ఈ పక్కన నడిచే వాళ్ళు, వీళ్ళన్నీ చూస్తూ ఉంటే మనకు అసలు అలసట అన్నదే అనిపించదు. మేమైతే కొంచెం ఆగి ఎక్కామనే చెప్పాలి. అరౌండ్ ఒక 4 to 5 hours తీసుకున్నాము పైకి ఎక్కడానికి. ఇంకా పైకి ఎక్కేసిన తర్వాత దీపం అది వెలిగించి దండం పెట్టేసుకుని మా మరిది రెడీగా ఉన్నారనమాట. అంటే ఆల్రెడీ రూమ్ అయ్యి తీసేసుకుని ఉన్నారు. ఇంకా తను రెడీగా ఉన్నారు. మేము వెళ్ళి ఇంకా కార్ ఎక్కేసి నైట్ అంతా రెస్ట్ తీసుకొని మార్నింగ్ బ్రేక్ దర్శనం అనమాట.
సో మార్నింగే దర్శనం చేసేసుకొని బయలుదేరిపోయాం. ఎక్కడికి అంటే తిరుత్తనికి. యాక్చువల్లీ ఇంకా పైన ఏమీ ఎక్కువ చూపించట్లేదు, ఎందుకంటే తిరుపతి మీరందరూ చాలాసార్లు వెళ్ళే ఉంటారు. సో పైన అయితే ఇంకేం ఎక్కువ చూపించట్లేదు. ఇందాక మేము మీకు స్టార్టింగ్లో వాచ్ చూపించాం కదా, ఎన్ని స్టెప్స్ ఎన్ని కిలోమీటర్స్ అన్నీ. ఇదిగోండి మళ్ళీ చూడండి, అరౌండ్ ఒక 136 ఫ్లోర్స్ ఎక్కినట్టుగా వచ్చింది. సో ఇక్కడతోటి తిరుపతిని అయితే అవగొడుతున్నాము. ఇంకా దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం అయిన తర్వాత దర్శనం చేసుకుని ఇంకా రూమ్ అది చెక్అవుట్ చేసేసి మేము తిరుత్తనికి స్టార్ట్ అయ్యాం. ఈ తిరుత్తని వచ్చి తిరుమల నుంచి అరౌండ్ ఒక 1.5 hour 2 hours జర్నీ అంతే. యూజువల్గా మనలో చాలా తక్కువ మందికి తెలుసు ఈ ప్లేసు. ఇది వచ్చి తమిళనాడులో ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అనమాట. దీనికి చాలా లాంగ్ హిస్టరీ ఉంది. యాక్చువల్లీ హిస్టరీ ప్రకారం అయితే సురపద్మ అనే రాక్షసుని చంపిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొండపైన వెలిశారు అని చెప్పి ఒక పురాణం అనమాట. ఇది చాలా ఇయర్స్ బ్యాక్ ద్రవిడ స్టైల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక టెంపుల్ అనమాట. ఇది కూడా ఒక చిన్న కొండ దాటుకుని వెళ్ళాలి, లైక్ మనకి సింహాచలం కొండ ఎంత అయితే ఉంటుందో అట్లాగనమాట. దీనికి మెట్ల దారి కూడా ఉంది. ఇన్ కేస్ మెట్లు ఎక్కాలి అని అనుకుంటే కనుక ఒక 365 స్టెప్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ వెళ్ళే దారిలో అంతా కూడా చాలా కోతులు ఉంటాయి. మన దగ్గర ఉన్న కొబ్బరికాయలు అవి పట్టుకోవడానికి అని చెప్పి దగ్గరికి వస్తూ ఉంటాయి. బట్ మనం కార్లో వెళ్ళిపోతున్నాం కాబట్టి అంత అనిపించదు. ఇక్కడ టెంపుల్ స్ట్రక్చర్ అంతా కూడా అయితే చాలా బాగుంది. చాలా పెద్ద ప్రాంగణంలో ఉందన్నమాట. ఒక కొండపైన అంతా గుడి ఉంది, ఒక పెద్ద గోపురం ఉంది. ఇక్కడ స్వామివారు వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అతని భార్యలు ఇద్దరు అయిన వల్లి దేవసేనతో కలిసి ఉంటారు. ఇంకా అలాగే ఈ లోపల శివుడి గుడి, వినాయకుడి గుడి అట్లాగా కొన్ని గుళ్ళు కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి ఒక చిన్న చిన్న రేకు ముద్రలు లాంటివి అమ్ముతున్నారండి, లైక్ భార్యాభర్త ఇల్లులాగా అట్లాగా ఉన్నాయన్నమాట. అవి తీసుకువెళ్ళి హుండీలో వేయాలి అని చెప్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నాయి వేస్తే అన్యోన్య దాంపత్యము, ఇల్లు అట్లా ఉన్నదైతే మనం ఇల్లు కొనుక్కోవటము అట్లాగా అనమాట. కొన్ని అచ్చుల్లాగా ఉన్నాయి. వేయటం వేయకపోవడం అన్నది మన ఇష్టం, ఎవరి నమ్మకం వాళ్ళది కదండి, పర్వాలేదు. ఇక్కడ గోపురం కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. అయితే ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారో అన్నది ఎగ్జాక్ట్గా తెలీదు. ఒక 1600 years బ్యాక్ నుంచి కూడా అది ఉన్నట్టుగా చెప్తున్నారు. అలాగే ఈ పల్లవులు చోళులు ఉన్నప్పుడు కూడా ఈ గుడి గురించి ప్రస్తావించారంట. సో ఎగ్జాక్ట్గా ఎప్పుడు కట్టారు అన్నదైతే తెలీదు, చాలా ఇయర్స్ బ్యాక్ అన్నది మాత్రం తెలుస్తుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 5:30 నుంచి ఓపెన్ చేసి 12:30 వరకు ఉంటుంది. అలాగే ఈవినింగ్ 4 నుంచి ఓపెన్ చేసి 8:30 వరకు ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకో ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ ఒక అగ్ని వెలుగుతూ ఉందండి. మనం అఖండ దీపం అంటాం కదా, అట్లాగా ఒక అఖండ దీపం వెలుగుతూ ఉంది. ఇక్కడ ఏంటంటే ఉప్పు ప్యాకెట్లు అమ్ముతూ ఉన్నారు. ఒక ఆవిడ వచ్చి ఆ ఉప్పు ప్యాకెట్ తీసుకుంటే దాంతో మనకి దిష్టి తీసి పక్కన పగలు కొట్టేస్తున్నారు. ఇలా చేస్తే మనకి ఎటువంటి కీడు ఉన్నా పోతుందని వాళ్ళ నమ్మకం. ఇంక ఇక్కడ దర్శనము ఇవన్నీ అయిన తర్వాత మేము మా నెక్స్ట్ డెస్టినేషన్ అయిన షోలింగూర్కి స్టార్ట్ అయిపోయాము. ఇది మేము స్టార్ట్ అయ్యేసరికి ఈవినింగ్ సన్సెట్ టైం అయిపోయింది. వెళ్ళే దారంతా కూడా చాలా బాగుంది. అంటే ఒక చిన్న ఊర్లో నుంచి వెళ్ళామన్నమాట. రోడ్డు చాలా సాఫీగా వెళ్ళిపోతూ ఉంది. అటు ఇటు మొత్తం చెట్లు అట్లా చాలా ప్లెజెంట్గా ఉంది. అలాగే మేము మా వీడియోని ఇక్కడితో ఆపేస్తున్నాము, ఎందుకంటే మిగతా ఈ షోలింగూరు పొన్నై చాలా టెంపుల్స్ వెళ్ళాము. అవన్నీ కూడా కలిపితే వీడియో చాలా లెంతీ అయిపోతుంది, మీకు కూడా కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు. అందుకని చెప్పి ఇక్కడితో ఈ వీడియో ఆపేస్తున్నాము. ఇవాల్టి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. నచ్చిందో లేదో కమెంట్ సెక్షన్లో మాకు చెప్పేసేయండి. సీ యూ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.